తెలంగాణ రాష్ట్రంలోని ప్రమోద్ అనేటువంటి కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇతను రియాజ్ అనేటువంటి ఒక క్రూరమైనటువంటి హంతకుడిని పట్టుకొని వెళ్తున్న క్రమంలో మరి ఈ రియాజ్ ఎలాంటి తప్పులు చేసేవాడు అనంటే ఆడవాళ్ళ యొక్క చైన్ల దొంగతనాలు, అలాగే పెద్ద పెద్ద బైకులు ఎక్స్పెన్సివ్ ఎక్కువ రేటు ఉన్నటువంటి బైకులు, బుల్లెట్లు ఇలాంటి బైక్స్‌లను దొంగతనం చేసి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపించడము, హత్యలు చేయడము, వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం ఇతని యొక్క హాబీ. ఇతను ఒక ముఠాలను కూడా తయారు చేసుకున్నాడు. ముఠాలను అక్కడక్కడ తయారు చేసుకొని యువకులను ఖరాబ్ చేస్తున్నాడు. మరి ఇతని పైన గవర్నమెంట్ రివార్డ్ ప్రకటించింది రూ. 50,000. ఇతన్ని ఎవరైనా పట్టిస్తే రూ. 50,000 వస్తాయని చెప్పేసి ఆ యొక్క ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఆఫీసర్ల నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. తనకి కాల్ చేసి కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు 50,000తో పాటు మీ యొక్క సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వెలువడింది. అందులో భాగంగానే పోలీస్ తన పని తాను చేసుకుంటూ, అందులో ప్రమోద్ గారు తన పని తాను, తన డ్యూటీలో తాను వెళ్ళి మరి అందిన సమాచారం ప్రకారము ఈ యొక్క రియాజ్ను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఎదురు దాడి చేస్తాడు. కత్తితో తన ఛాతీ పైన దాడి చేయడంతో అక్కడికక్కడే నేల కొరుగుతున్నటువంటి క్రమంలో జనాలు చూస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా ఎందుకు ఇలా చేస్తున్నామని చెప్పేసి ఒక్కరు కూడా సపోర్టింగ్గా వెళ్ళుంటే అతను బ్రతుకుండేవాడేమో. లేదు అక్కడ అతని పైన దాడి జరిగిన తర్వాత కూడా అతన్ని సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే బతికేవాడేమో. ఇలాంటి మానవత్వం ఉన్నటువంటి జనాల కోసమా 24 గంటలు మేము అహర్నిశలు జనాల కోసము రెడీగా ఉండి అలర్ట్గా ఉండి వాళ్ళని కాపాడుతున్నాము అని చెప్పేసి పోలీసులు బాధపడుతున్నటువంటి సంఘటన, పోలీసులు బాధపడేలా జరిగినటువంటి ఈ సంఘటన చాలా కలిచివేస్తుంది. ఈ పోలీస్ వ్యవస్థ ఒకటే టైం టేబుల్ లేకుండా చేసేటువంటి డ్యూటీ. ఈ వ్యవస్థ ప్రజల సంరక్షణ కోసం చేయబడింది. ఈరోజు ఒక క్రమబద్ధంగా ఒక రాష్ట్రం కానీ ఒక కేంద్రం కానీ క్రమబద్ధంగా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నట్టు ఈ పోలీస్ వ్యవస్థ ఈ రక్షణ బటువుల వల్లనే ఇదంతా సాధ్యమవుతుంది. మన ఇంట్లో నుంచి ఆడవాళ్ళు ధైర్యంగా బయటకెళ్ళి వస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు అంటే ఎవరు కాపాడేది? పోలీస్ వ్యవస్థ. నువ్వు సక్రమంగా ఉద్యోగం చేసుకుంటుంటే కాపాడేది ఎవరు? పోలీస్ వ్యవస్థ. నీ భూమి సక్రమంగా ఉంది, ఎవరు దోపిడీ చేసుకుంటే అంటే ఎవరు కాపాడేది? పోలీస్ వ్యవస్థ. ప్రతి దాంట్లో పోలీస్ వ్యవస్థ ఉంది. మరి అలాంటి పోలీసుకు మీ కళ్ళ ముందర కష్టం వచ్చినప్పుడు కాపాడే బాధ్యత ఎవరిది? మనది. కానీ జనాలు అలా కత్తిపోట్లతో అతని గుండెలపైన కత్తిని దించుతున్నప్పుడు ఎవరైతే నిస్వార్థంగా డ్యూటీ చేస్తున్నాడో అతని కళ్ళ నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. జనాలు ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు, ఎవరు కాపాడడం లేదని. అతనే ప్రమోద్. మరి ఎందుకు ఈ జనాలు ఇట్లా తయారయ్యారు? ఇలాంటి జనం కోసమా మా పోలీస్ వ్యవస్థ మా పిల్లలని మా కుటుంబాన్ని వదిలి మేము మా పండగల పబ్బాలకు మీరు వినాయక చవితి అని, దీపావళి అని చెప్పేసి హిందుత్వానికి సంబంధించినటువంటి పండుగలు, ముస్లిం, క్రైస్తవ ఎలాంటి పండుగలైనా సరే ప్రతి దానికి కూడా మేము బందోబస్తు నిర్వహించి కుటుంబాలకు దూరంగా ఉంటే మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇదా అని చెప్పేసి పోలీసులు అందరూ మనసులో బయటకి పలికేటువంటి మాటలు ఇవి. దీనికి సమాధానం మీరేం చెప్తారు? అలాంటివి జరిగినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? అలా జరిగినప్పుడు అతనికి సపోర్ట్ ఇవ్వండి. కాలుతో ఒక కత్తి గీత పడుతుందో ఏదో సంథింగ్ జరుగుతుంది, ప్రాణం అయితే పోదు, మీరు కాపాడే వాళ్ళు అవుతారు. చూసుకుంటూ వెళ్ళకండి. ఇలాంటి సంఘటనలు ముందుకు వచ్చినప్పుడు కాపాడండి. ఈ సంఘటన గురించి ఇంకా మొత్తం పూర్తిగా వివరించలేదు. అతన్ని కత్తిపోటుతో అతను పొడిచి కింద పడేసినప్పుడు జనాలు చూస్తూ ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు, నెక్స్ట్ చూస్తూ ఉన్నారు. కానీ ఎవరు కూడా పోలీసుకు 100కు మీకు ప్రాబ్లం వస్తే 100కు కొడతారు, కనీసం 100కు కూడా ఫోన్ కొట్టడం లేరు. అక్కడి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ గారు నిజామాబాద్ జిల్లాలోనే మోపాల్ మండల్ నిజామాబాద్ జిల్లానే ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ దారి గుండా వినాయక నగర్ దారి గుండా వెళ్తున్నప్పుడు జనాలు గుమ్మిగూడున్నారు కాబట్టి, ఆమె ఒక పోలీస్ అధికారి కాబట్టి ఏమైంది, ఎందుకు గుమ్మిగూడారని చెప్పి వెళ్ళి చూసేసరికి రక్తం అడుగులో ఉన్నటువంటి వ్యక్తిని చూసి చాలా ఎలాగైనా కాపాడాలనేటువంటి ధ్యేయంతో అందరినీ బ్రతిమాలుతుంది. ఆపండి, బండి తీసుకెళ్దాం, ఇతన్ని కాపాడండి అని చెప్పేసి అడిగితే ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేదు. చివరికి తన పోలీస్ వెహికల్ పైనే అతన్ని వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. కానీ అక్కడ బాధేసే విషయం ఏంటంటే ఆ యొక్క ఆఫీసర్కి తర్వాత తెలిసింది ఏంటంటే ఇతను పోలీస్ వ్యక్తి సివిల్ డ్రెస్లో ఉన్నాడు. నార్మల్ డ్రెస్ ఏవైతే జనాలు వేసుకుంటారో అలాంటి డ్రెస్లోనే ఉన్నాడు, మఫ్టీలో ఉన్నాడు. సో ఇతను పోలీస్ మా మా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తి, మేము కాపాడడానికి ప్రయత్నించింది
మా కోసం జనాలు ఏం చేయలేదా అని చెప్పేసి ఆమె కూడా బాధపడింది. సో మొత్తానికి ఇది సంఘటన జరిగింది. పోలీసుని కాపాడాడు కానీ జనాల కోసం పోలీసులు పనిచేస్తారు, పోలీసుని కాపాడడానికి జనాలు రాలేరు అని చెప్పేసి మెసేజు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? మీరు ఒకసారి ఆలోచన చేయాలి నా ద్వారా. మీకు ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైతే తప్పకుండా కాపాడండి. వాళ్ళు పోలీసే కానీ ఎవరైనా కానీ కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మొత్తానికి కానిస్టేబుల్ అనేటి ఆయన మరణించిండు. ప్రమోద్ గారు మరణించడం జరిగింది. ఈ రియాజ్ అనేటువంటి ఈ హంతకుడు ఎవరైతే ఉన్నారో ఇతన్ని పోలీసులు మళ్ళీ పట్టుకోవడం జరిగింది. పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్తున్న క్రమంలో మళ్ళీ ఇతను యాస్టీజ్గా ఏఆర్ కానిస్టేబుల్ యొక్క గన్నును లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. లాక్కున్న సమయంలో పోలీసులు తమ యొక్క ఆత్మరక్షణ కోసము అతనిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. రియాజ్ మరణించాడు. కథ క్లోజ్. కానీ ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయారు కదా. ఎవరికి ఏ హాని కలిగించకుండా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రమోద్ను మనం లాస్ అయ్యాం. సో మనం చేసినటువంటి చిన్న లేటు అలసత్వం వల్ల ఒక మంచి గొప్ప వ్యక్తిని మనం లాస్ అవుతున్నాం ఇక్కడ. సో అది దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ముందుకు వచ్చినప్పుడు కాస్త ఒక అడుగు ముందుకేయండి. మనం ఒక జెంట్స్, లేడీస్ అయినా సరే, మనం ఒక ఇండియన్స్, ఓకే, మనము అలాంటి సమస్యలను అధిగమించడానికి ముందుకెళ్దాం. ఏం కాదు, భగవంతుడు మన దగ్గర ఉంటాడు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా ముందుకెళ్ళి కాపాడడానికి ప్రయత్నించాలి తప్ప తోక ముడుచుకొని వెనుకకు తిరిగిపోవద్దు. అది మానవుల లక్షణం కానే కాదు. సరే, మొత్తానికి నేను ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. పోలీస్ వ్యవస్థ యొక్క గొప్పతనం గురించి, ప్రమోద్ త్యాగాన్ని గురించి, అలాగే ఒక హంతకుడి క్రూరత్వం గురించి వివరించడానికి ప్రయత్నించాను. నా వివరణలో ఏమైనా లోపాలు ఉంటే నన్ను క్షమించగలరు. అలాగే మన ఛానల్ని మొదటిసారి కనుక చూసినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్ అందరికీ.